కొన్ని సెటప్లకి సరైన పే ఆఫ్లు దొరక్కపోయినా, ఇదేమంత కొత్త కాన్సెప్ట్ ఏం కాకపోయినా, కన్వీనియన్స్ ప్రోమాక్స్ సీన్లు నన్ను కాస్త ఇబ్బంది పెట్టినా కూడా ఓవరాల్గా చూసుకుంటే మాత్రం నాకు ఈ డ్యూడ్ మూవీ నచ్చిందనే చెప్తా. నీకు నచ్చింది సరే, మరి మాకు నచ్చుతుందంటావా అని అడిగితే మాత్రం సమాధానం చెప్పడం కొంచెం కష్టమే. సో ఆ మ్యాటర్ని పక్కన పెట్టి స్టోరీ గట్రా ఏం రివీల్ చేయకుండా ఈ మూవీ గురించి కొంచెం డీటెయిల్గా మాట్లాడుకుందాం. ఈ మూవీ స్టార్ట్ అవడమే ఒక క్రేజీ ఎపిసోడ్తో మొదలవుతుంది. బట్ ఆ సీన్కి తగ్గ పే ఆఫ్ చివరి వరకు దొరకకపోవడంతో ఆ టైంకి ఆ సీన్ ఎంటర్టైనింగ్గానే ఉన్నట్టుగా అనిపించినా ఆ తర్వాత దాని పర్పస్ ఏంటా అని ఆలోచించి చూస్తే మాత్రం ఒక సాటిస్ఫైయింగ్ ఆన్సర్ అంటూ నాకు దొరకలేదు. సరే, మొత్తానికి ఎంటర్టైన్ అయితే అయ్యాం కదా, అది చాలులే అనుకుని మూవ్ ఆన్ అయ్యి అసలు కథ ఏంటో చూద్దాం అనుకునేసరికి మనం ఆల్రెడీ కొన్ని సినిమాలలో చూసేసిన కాన్సెప్టే మళ్ళీ మనకు కనబడుతుంది. ఇక్కడి నుంచి ఈ మూవీ ఏ రూట్లో వెళ్ళబోతుందో ఒక ఐడియా వచ్చేసినా కూడా టేకింగ్ వల్ల, పెర్ఫార్మెన్సెస్ వల్ల, టెక్నికల్ బ్రిలియన్స్ వల్ల ఇంటర్వెల్ పాయింట్కి వచ్చేసరికి ఈ మూవీ నాకు రేంజ్ హైనిచ్చింది. ఇక సెకండ్ హాఫ్ స్టార్ట్ అయిన కాసేపు వరకు మూవీ బాగానే ఉందనిపించిన, మూవీ ముందుకెళ్లే కొద్దీ కొన్ని లాజికల్ లూప్హోల్స్ తగలడం, కొన్ని సీన్లని మరీ స్ట్రెచ్ చేసినట్టు అనిపించడం, కొన్ని కన్వీనియన్స్ ప్రోమాక్స్ సీన్లు రావడం వల్ల ఫస్ట్ హాఫ్తో పోలిస్తే సెకండ్ హాఫ్ కొంచెం డౌన్ అయినట్టుగా అనిపించింది. అయితే ఈ మూవీలో ఏ మెసేజ్ని అయితే కన్వే చేయడానికి ట్రై చేశారో ఆ మెసేజ్ని చెప్పడం చాలా ఇంపార్టెంట్ అని నేను నమ్ముతాను. కాబట్టి లోపాలు ఉన్నప్పటికీ కూడా ఈ మూవీ నాకు నచ్చింది. ఇక పర్ఫార్మెన్సెస్ విషయానికి వస్తే ప్రదీప్ రంగనాథన్ చాలా బాగా పర్ఫామ్ చేశారు. తన స్వాగ్తో, బాడీ లాంగ్వేజ్తో సినిమా మొత్తాన్ని నడిపించేశారు. అయితే ఈ స్వాగ్ ఆర్ యాక్టివ్నెస్ని చూపించే క్రమంలో వచ్చే కొన్ని సీన్లలో మాత్రం కాస్త అతి చేశారనిపించింది. కానీ వాటిని మినహాయిస్తే మాత్రం ప్రదీప్ రంగనాథన్స్ పర్ఫార్మెన్స్ నాకు చాలా నచ్చింది. ముఖ్యంగా ఎమోషనల్ సీన్స్లో ప్రదీప్ అండ్ మమిత ఇద్దరికిద్దరు కూడా యాక్టింగ్ చింపేశారనిపించింది. మమితా బైజు గారికి మంచి స్క్రీన్ ప్రెజెన్స్ ఉందని ఈ మూవీతో మరోసారి ప్రూవ్ అయింది. అండ్ ఆమె క్యారెక్టర్ని డిజైన్ చేసిన తీరులో కూడా చాలా జాగ్రత్తలు తీసుకున్నట్టు అనిపించింది. కానీ స్టిల్ ఆ క్యారెక్టర్ని రాసుకోవడంలో కొన్ని లోపాలు ఉన్నట్టుగా అనిపించింది. లైక్ తన ఫాదర్ గురించి తనకి సరిగ్గా తెలియకపోవడం, కొన్ని ప్రాక్టికల్ ప్రాబ్లమ్స్ని తను సరిగ్గా అర్థం చేసుకోలేకపోయిందన్నట్టుగా చూపించడం అంత కన్విన్సింగ్గా అనిపించలేదు. అంటే ఇప్పుడు మనిషి అన్నాక అన్నీ కరెక్ట్గా చేయాలనేం లేదు కదా, తప్పులు చేయడం అన్నది మానవ సహజం కదా అని మీరు అనొచ్చు. అండ్ నేను కూడా ఈ విషయంలో మీతో ఏకీభవిస్తాను. కానీ కొన్ని బేసిక్ విషయాలు కూడా ఆ క్యారెక్టర్కి అర్థం కాలేదన్నట్టుగా చూపించడం మాత్రం కన్వీనియన్స్ కోసం రాసుకునే వ్యవహారంలానే అనిపించింది. ఇక శరత్ కుమార్ గారి పర్ఫార్మెన్స్ కూడా చాలా బాగుంది. అండ్ ఆయన చేయడం వల్లే ఆ క్యారెక్టర్లో ఉన్న వేరియేషన్స్ బాగా పోర్ట్రే అయ్యాయి అనిపించింది. ఇక టెక్నికల్ ఆస్పెక్ట్స్కి వస్తే సాయి అభ్యంకర్ కంపోజ్ చేసిన సాంగ్స్ అండ్ బీజిఎం నాకు చాలా నచ్చింది. ఈవెన్ దో బీజిఎంలో ఓరం బ్లడ్ సాంగ్నే ఎక్కువగా యూజ్ చేసినట్టు అనిపించిన, వినడానికైతే ఆ మ్యూజిక్ బాగానే ఉంది కాబట్టి అదేం పెద్ద కంప్లైంట్ లాగా నాకు అనిపించలేదు. ఇక ఇంతకు ముందు కొన్ని రివ్యూస్లో కూడా చెప్పాను నేను, నాకు నికేత్ బొమ్మిస్ సినిమాటోగ్రఫీ అంటే చాలా ఇష్టం అని. సో నా అంచనాలకి తగ్గట్టే ఈ మూవీలో కూడా ఆయన చేసిన కెమెరా వర్క్ నాకు చాలా చాలా నచ్చింది. ఇక ఫైనల్గా ఈ మూవీని నేను మీకు రికమెండ్ చేస్తానా అంటే ఇంతకు ముందు చెప్పిందే మళ్ళీ చెప్తున్నా, నాకైతే లోపాలు ఉన్నప్పటికీ కూడా ఈ మూవీ నచ్చింది. ఈ మూవీలో కన్వే చేసిన మెసేజ్ కూడా నాకు నచ్చింది. సో నేనైతే ఈ మూవీని చూడమనే మీకు రికమెండ్ చేస్తా. కానీ మీకు ఈ మూవీ నచ్చుతుందో లేదో అన్న దానిపై మాత్రం నేనేం క్లారిటీ ఇవ్వలేను. ఒకవేళ మీకు కూడా ఈ మూవీ మీద ఇంట్రెస్ట్ ఉండి ఈ మూవీని మీరు చూసింటే గనక మీకేమనిపించిందో కామెంట్ చేసి చెప్పండి. నెక్స్ట్ వీడియోలో మరో మూవీ రివ్యూతో మిమ్మల్ని కలుస్తా. అంతవరకు సెలవు, నమస్కారం.